ఒకటి రైతు భరోసాకు సంబంధించి ముందుగా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సరే 10,000 నుంచి 12,000 పెంచారు. అంతకుముందుది తర్వాత మళ్ళీ పరిస్థితి బాగుంటే చేస్తారని ఆశిస్తున్నాం. అంతకుముందు మీరు ఇచ్చిన హామీ దీనిలో సాగు చేయనటువంటి సాగు యోగ్యమైన భూమి అనేది చాలా రీజనబుల్ గా రేషనబుల్ గా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ఒకసారి మన డిజాస్టర్ జనరల్ గా డిజాస్టర్ వరదలు అటువంటి వచ్చినప్పుడు ఇస్తున్నారు తప్పితే కరువు వచ్చినప్పుడు ఇవ్వట్లేదు. అట్లా కరువు అంటే దుర్భిక్షం డ్రాట్ దాని ఇది అటువంటిప్పుడు ఉపయోగపడుతుంది. సాగు యోగ్యమే కానీ డ్రాట్ కండిషన్ లో వేయలేదు. దానికి ఏమి బీమా పథకం లేదు. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకని మీ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రెండోది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి అది కూడా మంచి పథకం. దానికి కూడా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒక సూచన, అది మరి మీకు ఎలా అవకాశం ఉంటే మార్పు చేయడానికి సాధ్యమైతే చేయాలని కోరుతా ఉన్నాను. దానిలో ఏంటంటే ఇప్పుడు మనకి వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా పట్టణాల్లో ఉన్నటువంటి రైతులకి సపోజ్ ఇక్కడ కొత్తగూడెం ఉంటుంది, ఖమ్మం నియోజకవర్గంలో పట్టణంలో ఉంటుంది, రైతులకి ఇస్తున్నారు భరోసా. దానికి కింద ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి ఇవ్వడం. ఎందుకంటే ఇక్కడ ఇది కార్డు అదే మన ఉపాధి హామీ కార్డు అంటే రైతుకి ఇస్తున్నారు, రైతు కూలి అక్కడ మిస్ అవుతున్నారు. అట్లా మా దగ్గర కూడా అంతే. ఆ విధంగా గెట్ మై పాయింట్స్ రైతులకి ఇస్తున్నారు, పట్టణాల్లో ఉన్న రైతులకి. దానిలో పనిచేసే రైతు కూలీలకు మాత్రం మిస్ అవుతుంది ఇక్కడ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఉన్న రైతులకు గ్రామాలలో భూమి ఉంటే వ్యవసాయం చేస్తే అంతే. గ్రామాల్లోనే పట్టణంలో ఇప్పుడు మాది ఉంది, మా దగ్గర కొత్తగూడెం అదే ఇప్పుడు మా కొత్తగూడెం ఉంది సార్. మా దగ్గర టౌన్ లోనే భూమి ఉంటుంది, వ్యవసాయ భూమి టౌన్ లోనే. వాళ్ళకి రైతులు వాళ్ళకి ఇస్తున్నారు, పాత కొత్తగూడెం అని ఉంటుంది టౌనే. కానీ అక్కడ వ్యవసాయ కూలీలకి రాదు ఒకటి. రెండోది ఇప్పుడు రీసెంట్లీ కొన్ని గ్రామాలని పట్టణంలో కలుపుతున్నారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఆటోమేటికల్లీ దే లూజ్ దేర్ దిస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కార్డ్స్. కానీ అక్కడ వ్యవసాయం ఉంది, దానిపైన ఆధారపడి చేయాలి వాళ్ళు కూలీ. మన సుజాత నగర్ కలుపుతున్నాం. అదేమన్నా మీకు అవకాశం ఉంటే గ్రామాలు వ్యవసాయ నేచర్ ఉంది, వ్యవసాయం జరుగుతూ వ్యవసాయం పైన ఆధారపడినటువంటి కూలీలు ఉంటే దాన్ని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీకు యూ ఫైండ్ వెరీ లిమిటెడ్ విలేజెస్ జనరల్ తక్కువ ఉంటాయి. అది చేయాలని నేను కోరుతున్నాను. ఇక పట్టణదేమో అది మన పరిధిలో లేదనుకోండి, మీరు సూచన చేస్తే ప్రభుత్వానికి పట్టణ పేదలకు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచన చేస్తే బాగుంటుంది అనేది నాకు. ఇక రెండోది హౌసింగ్ సంబంధించి, హౌసింగ్ లో అసలు గందరగోళం అంతా ఇక్కడే. మా మినిస్టర్ గారు కోమటిరెడ్డి గారు చాలా స్టర్న్ గా చెప్పారు. ఇక్కడ న్యాయబద్ధంగా జరగాలంటే లాటరీ సిస్టమ్ అనేది ముందు పూరెస్ట్ ఆఫ్ పూర్ ని సెలెక్ట్ చేసి, పూరెస్ట్ ఆఫ్ పూర్ లో కూడా చాలా మంది వస్తారు. చాలా మనకు వచ్చిన అలాటెడ్ కోటా కంటే కూడా ఎక్కువ మంది వస్తారు. అప్పుడు బెటర్ టు గో ఫర్ లాటరీ so that we can avoid the all kind of this irregularities and other discrimination, all those things. అది చేస్తే బాగుంటుంది అనేది లాటరీ సిస్టమ్ నా సూచన.